స్త్రీ పురుషులు అందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరినీ కూడా నిజంగా ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చారంటే మనకి చెప్పలేనటువంటి జడ్జిమెంట్స్. అటువంటి జడ్జిమెంట్స్ అందరూ మనస్సులో కూడా పొందుకున్నటువంటి మన జడ్జి గారు. అదేవిధంగా బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ మెయింటైన్ చేసినటువంటి నేను 1990 వచ్చినప్పుడు నేను తీసుకొస్తూనే ఉన్నాను. ఇటువంటి జడ్జి గారు మళ్ళా మనకు ఎవరు కూడా చూడలేము, మరి చూసి ఉండము. అటువంటి జడ్జి గారు నిజంగా మనం మరవలేనటువంటి జడ్జి గారు, మన యొక్క అందరి మనసుల్లో కూడా నిండిపోయినటువంటి మన జడ్జి గారు. అదేవిధంగా మిగతా న్యాయమూర్తులందరూ కూడా ఇదే విధంగా గౌరవంతో కొనసాగాలని మనం చేస్తూ జై భీమ్ జై భారత్. ఆశారావు గారిని మాట్లాడవచ్చు. నమస్కారం. ఈజీ గారి గురించి అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు. నన్ను మాత్రం నా దృష్టం ఏంటంటే దయ్యం, రాక్షసి, ఇది నక్సలైటు అని నా గురించి చెప్పింది ఆయన మాత్రమే. మళ్ళీ రేపటి నుంచి అనేవాళ్ళు లేదని చాలా బాగా ఉంది. ఆయన బంగారం కాదన్ను, కానీ వెనకాల ప్లాటినం గోడ మాత్రం బంగారు తల్లి. చాలా మంది మాట్లాడితే లోపల ఏంటంటే ఇలాంటి ఆవిడ నాకు లేదని బాధ అది పాపం అది చెప్పలేదు కదా, అందుకని మీకు నుంచి అలా చెప్తున్నారు అనమాట. జండు బాబు మీరే కొనుక్కోవాలి, సార్ అవసరం ఉండదు. 11 గంటల దాకా ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఎంత చిన్న విషయం అయినా ఏ విషయం అయినా చాలా పట్టుదలగా తీసుకుంటారు. రెండోది ఆయన ఒకసారి మాట్లాడుతూ ఒక మాట నాకు చాలా పేరుకున్నాయని కొన్ని బాగా గుర్తుపెట్టుకున్నాను. ఏమన్నారంటే బెంచ్ మీద ఉన్నప్పుడు మాత్రమే నేను జడ్జిని, దిగిన తర్వాత మనందరం ఒకటే అని చెప్పి. అలా చెప్పడానికి చాలా పెద్ద మనసు ఉండాలి. రెండోది మాకు లేడీస్కి ఒక చిన్న విషయం ఏదైనా దగ్గరికి వెళ్ళేటప్పటికి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసేయాలని అనుకుంటారు. అలా మాకు కొంత ఫండ్ని ఆయన ఇచ్చారండి చాలా ప్రేమగా. దాన్ని మేము ఎప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది అలాగే ఉంటూ దాన్ని రోల్ మోడల్గా తీసుకుని మిగతా వాళ్ళు రావాలనే ఉద్దేశంతో మా దీవెనమ్మ గారు ఒక మంచి సలహా చెప్పారు, దాన్ని ఫాలో అవుతున్నాం. ఆ విషయంలో లేడీస్ అందరి తరఫున కూడా అండి ఆయనకి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సరిగా. సార్ మీ గురించి చెప్పాలంటే ఇప్పుడు 9th అవుతుంది సార్. అంటే ఉన్నారంటే ఇంకొకటి మీరంటే ఎంత అభిమానం అన్నది చెప్పడానికి కష్టపడదు సార్. చాలా మంది చిన్నపాటి హెల్ప్ చేస్తేనే సోషల్ మీడియాలో బోర్డు ఫిక్స్ పెట్టి బోర్డు ప్రచారం చేస్తున్నారు. కానీ సార్కి వచ్చేసరికి అంత గుర్తదానం అంటారు కదా, మా లేడీ అడ్వకేట్స్ గట్టి ఇప్పటి వరకు ఏ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా మీ బాధలు ఏంటి అన్నది అంతకంటే అందరూ పట్టించుకుని మీ అందరిగా కాదు సార్. చాలా హెల్ప్ చేశారు, చాలా మా ఫండింగ్ రికగ్నైజ్ చేశారు. రియల్లీ మేము దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మాట్లాడితే దీనికి చాలా పక్కు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ముందుగారు నుంచి రెడ్డి సత్యనారాయణ గారు మాట్లాడాల్సింది. Today, sorry. మన ఈ మనం మనకి వచ్చే ఆఫీసులో పెడితే మన లాస్ట్ 3 years కూడా మన నరేష్ గారి దగ్గర మనం చూసింది మన ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే మన అడ్వకేట్ ప్రతి వాళ్ళు మనం కోరుకునేది వెరీ వెరీ కాన్సెప్ట్